ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయనే చెప్పాలి. బీఆర్ఎస్ పాలనలో ఓ వెలుగు వెలిగిన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఓటమి తర్వాత ఒక్కో పదవి వదులుకుంటున్నారు. అదేవిధంగా జిల్లా అధ్యక్ష పదవిని సైతం కోల్పోయే పరిస్థితులు ఎదుర్కొంటున్నారు జీవన్ రెడ్డి. అసలు ప్రస్తుత పరిస్థితుల్లో జీవన్ రెడ్డి యొక్క పరిస్థితి ఎలా ఉంది, ఆయన రాజకీయ ఎదుగుదలకు సంబంధించి ఆయన ఏమి నిర్ణయాలు తీసుకుంటున్నారు, మా ప్రతినిధి నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి మీ దగ్గర ఉన్న విశేష సమాచారాన్ని. థ్యాంక్ యూ. ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలిగిన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఇటు ప్రభుత్వం కోల్పోయిన తర్వాత గడ్డు పరిస్థితి మాత్రం ఎదుర్కొన్న పరిస్థితి ఏర్పడుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు ముచ్చటగా 3 పదవులు అనుభవించినటువంటి ఎమ్మెల్యే జీవన్రెడ్డికి ఇటు అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కొక్క పదవి కోల్పోయిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన 2 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా 2 సార్లు గెలుపొందారు. అయితే 10 సార్లు ఎమ్మెల్యే పదవి అనుభవించారు. అయితే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి ఆర్మూర్ నుండి కూడా ఓడిపోయిన తర్వాత కూడా అతని ఎమ్మెల్యే పదవి కూడా కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అతనికి పియూసీ చైర్మన్ తో పాటు నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా మొత్తం 3 పదవులు కూడా అనుభవించాడు. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో మొత్తం 5 నియోజకవర్గాలు ఉన్నాయి. 5 నియోజకవర్గాలకు గాను ప్రతి ఒక్కరికి ఇటు వేముల ప్రశాంత్ మంత్రి ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా కేవలం ఎమ్మెల్యేగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం జీవన్ రెడ్డికి ముచ్చటగా ఇటు పియూసీ చైర్మన్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, పార్టీ జిల్లా అధ్యక్షుడు 3 పదవులు అనుభవిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎమ్మెల్యే పదవి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్యే పదవితో పాటు అతనికి పియూసీ చైర్మన్ పదవి కూడా పోయింది. అయితే దాంతో పాటు ఇది జరిగిన కొన్ని రోజులకి కూడా ఇప్పుడు అతనికి ఏదైతే నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నారో అది కూడా కోల్పోయే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మొన్న జరిగినటువంటి నిజామాబాద్ పార్లమెంట్ సమావేశంలో కేటీఆర్ కి జిల్లా సంబంధించిన కీలక నాయకులు కూడా అతనికి జిల్లా అధ్యక్ష పదవిని కూడా తొలగించాలని చెప్పి కూడా స్వయాన కేటీఆర్ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మొన్న అతనికి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినప్పటి నుంచి కూడా ఇంతవరకు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయలేరు. దాంతో పాటు జిల్లాలో మొన్న ఇలా జరిగినట్టు ఎన్నికల్లో కూడా ఎక్కడ ప్రచారం కూడా చేయలేరు. పూర్తిగా పార్టీని కూడా పట్టించుకోలేదని చెప్పి కూడా జిల్లా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అతన్ని తప్పించే కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లు కూడా వార్తల బట్టి తెలుస్తుంది. అయితే అతని ప్లేస్ లో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అయినటువంటి వేముల ప్రశాంత్ రెడ్డికి ఇస్తారని కూడా వార్తలు వస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా ఒక్కొక్కటిగా అతనికి ఉష్టి బిగిస్తుందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఎమ్మెల్యే పదవి పోయిన తర్వాత కూడా ఏవైతే టీఎస్ఆర్టీసీ కూడా ఒక నోటీస్ పంపించింది. ఆర్టీసీ బస్ స్టాండ్ ఆర్మూర్లోని ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కనే ఏర్పాటు చేసినటువంటి జీవన్ రెడ్డి మాల్ కు 2 కట్టాలి, సుమారు 7.5 కోట్లు కట్టాలని చెప్పి కూడా ఆర్టీసీ అధికారులు నోటీస్ అంటించారు. దాంతో పాటు ఇటు విద్యుత్ శాఖ అధికారులు కూడా 2.5 కోట్లు కూడా విద్యుత్ బకాయిలు కట్టాలని చెప్పి కూడా అతని కరెంటు. అయితే నవీన్, చెప్పండి, జీవన్ రెడ్డి అనుచరులు కానీ తదుపరి స్టెప్ ఏం తీసుకోబోతున్నారు? ఒకవేళ అదే నిజమైతే ఆయనకి ఆ పదవి కూడా పోయేటట్టు ఉంటే ఒకవేళ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు? వారందరూ కూడా బీఆర్ఎస్తో సుముఖంగా ఉన్నట్లనే అనుకోవచ్చా? అంటే ప్రధానంగా చెప్పినట్టయితే కేవలం మొన్న ఈ నెల 7న జరిగినటువంటి పార్లమెంటు స్థాయి సమావేశంలో కూడా జిల్లాకు చెందినటువంటి కీలక నేతలు కూడా అతని పదవి నుండి తొలగించాలి, అతని ప్లేస్ లో కూడా సీనియర్ నాయకుడు పార్టీ పగ్గాలు అప్పచెప్పాలని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంతవరకు కూడా కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఇక్కడ ఉండే కీలక నాయకురాలు రాబోయే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తే అనుకున్నటువంటి కవిత కూడా ఇంతవరకు ఇలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే జీవన్ రెడ్డికి కేసీఆర్ తో పాటు కేటీఆర్ కూడా అత్యంత సన్నిహితుడు. చాలా రోజులు ముఖ్యంగా ఇద్దరికి కూడా అత్యంత సన్నిహితంగా ఉన్న నాయకుడు జీవన్ రెడ్డి. అయితే ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ చెందిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేసీఆర్ ఎవరు కూడా ఇతని పదవి నుండి తప్పిస్తామని చెప్పి ఎలాంటి కింది స్థాయి నాయకులకు కూడా ఎలాంటి హామీ కూడా ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకవేళ పదవిని తప్పిస్తే మాత్రం ఖచ్చితంగా పార్టీలో ఉండవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే జీవన్ రెడ్డికి ఆ పార్టీ తప్ప వేరే పార్టీ కూడా వెళ్ళని పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత అతనికి ఒకవేళ పదవి తప్పిస్తే వేరే ఏదైనా పదవి ఇస్తారా, లేకుంటే ఎలా అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు కూడా రానున్న రోజుల్లో వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ నవీన్. ఇక